సో జూన్ 14th నుంచి హాట్స్టార్లో ఒక హారర్ కాన్సెప్ట్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అవుతుంది సిరీస్. సో యక్షిని అనే టైటిల్తో నాకు ఈ ట్రైలర్ చూసిందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక సోషియో ఫ్యాంటసీ వరల్డ్ని క్రియేట్ చేశారు ఆర్కా మీడియా వర్క్స్ వాళ్ళు. సో ఈ సిరీస్ గురించి మనతో మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి వేదిక గారు అండ్ అలాగే విజయ్ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హాయ్ ధనుష్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ సిరీస్లా అనిపించింది. తెలుగు ఆడియన్స్కి ఇంకా దగ్గర అవడానికి ఒక మంచి సిరీస్తో మీరు వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఫస్ట్ కాబట్టి స్టార్ట్ చేద్దాం. సో ఎలా వస్తుంది రెస్పాన్స్ మీకు? వెల్, ఇది నా ఓటీటీ డెబ్యూ ఉంది. సో నాకు చాలా స్పెషల్ ఒక షో. అండ్ ట్రైలర్ బయటికి వచ్చిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా 5 million క్రాస్ అయింది వ్యూస్. సో చాలా ఒక యూనో మంచి వర్డ్ ఆఫ్ మౌత్ ఉంది. అండ్ స్టోరీ గురించి అండ్ స్టోరీ లైన్, క్యారెక్టర్స్ గురించి చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఉంది. అండ్ కొత్త కాన్సెప్ట్ ఉంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక మంచి వెబ్ సిరీస్. సో వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ యక్షిని. అండ్ అర్కా మీడియా అందరికి తెలుసు, ఇది మన ఇండస్ట్రీలో ఒక చాలా రెస్పెక్టెడ్ బ్యానర్ ఉంది. ప్రసాద్ దేవిని గారు అండ్ శోభు గారు ప్రొడ్యూస్ చేశారు ఫర్ హాట్స్టార్. అండ్ హాట్స్టారు అందరికీ తెలుసు దట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ watched platforms and channels in the world. So chala happy ga unnanu that we have such amazing OTT platform taking our story to each and every home. And Anuradha garu and Nandini garu from Hotstar have really put in a lot of efforts to bring this show to the audience in the best way possible. సో మాకు ట్రైలర్ చూసిన తర్వాత మీదే ఒక మెయిన్ క్యారెక్టర్లో అనిపించింది. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్లో మీరు చేస్తున్నారు. ట్రైలర్ అంతా కూడా మిమ్మల్ని నింపేశారు మొత్తం. సో ఎలా ఈ కాస్టింగ్ జరిగింది? మీరు ఆన్ బోర్డ్ ఎలా వచ్చారు ఈ సిరీస్కి? వెల్, నాకు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది దట్ అర్కా మీడియా వాంట్స్ టు డూ అ వెబ్ సిరీస్ అండ్ ఇట్స్ ఫర్ హాట్స్టార్. అండ్ నేను ఇది ముందు చాలా ఆఫర్స్ నేను చేయలేదు ఓటీటీలో. బట్ ఇది నేను చదివాను స్క్రిప్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉంది. నెవర్ సీన్ బిఫోర్ లాగా క్యారెక్టర్స్. అండ్ అల్కాపురి నుంచి మాయా క్యారెక్టర్ ఇక్కడికి ఏం చేస్తుంది క్యారెక్టర్. తెలుగు ట్రై చేసి మనం మాట్లాడు. చాలా ఇంటర్వ్యూస్లో హీరోయిన్స్ అందరూ తెలుగు వచ్చినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇప్పుడు తెలుగు రాకపోయినా కూడా తెలుసుకుని మరీ మాట్లాడుతున్నారు. భూమి మీద వచ్చి ఏం చేస్తున్నా మాయా క్యారెక్టర్, యక్షిని ఏం చేస్తున్నా అని అది మీద స్టోరీ ఉంది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక ఫెయిరీ టేల్ లాగా ఉంది. షీఈస్ బ్యూటిఫుల్ యాజ్ అ ఫెయిరీ బట్ షీఈస్ ఆల్సో స్కేరీ. యక్షిని గురించి మనం తర్వాత మాట్లాడదాం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, జనాలు మాట్లాడుకునే సినిమాలు, జనాలు మాట్లాడుకునే సిరీస్లు, కాన్సెప్ట్స్ అంతా ఎంచుకుని చేస్తున్నారు. సో ఈ ఫిలింలో మీరు ఆన్ బోర్డ్ ఎలా అయ్యారు? ఇది ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? నేను ప్రీవియస్గా మన తేజ మార్ని గారి డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాను, కోటబొమ్మాలి పిఎస్ తెలుసు కదండి. సో అది చేస్తున్నప్పుడు అప్పుడే ఆయన అంటుండే అనమాట, నెక్స్ట్ ఇలా హాట్స్టార్కి ఒక షో ఉంది బ్రో, చేద్దాం అనుకుంటున్నాను, ఆర్కా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసాను. కోటబొమ్మలు ఇంకా రిలీజ్ కాలేదు, మళ్ళీ ఆ టైంలో ఫోన్ చేసి ఒకసారి కలుద్దాము అని చెప్పేసి అడిగారు. సరే సార్ అంటే, లేదా ఆ షోలో లీడ్గా అనుకుంటున్నాను మిమ్మల్ని, చేస్తారా అన్న వెంటనే ఇప్పుడు చిన్న థియేటర్కల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, సరే మళ్ళీ ఓటీటీలోకి ఎందుకు ఏంటి అసలు ఏంటి సార్ ఐడియా ఏంటి అంటే, ఇలా సో యక్షిని ఇలాంటి షో అని చెప్పేసి అని ఐడియా చెప్పారు. ఒక 5-10 minutes బ్రీఫ్ ఇస్తే, దిస్ ఇస్ సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. అండ్ యూనో ఆ క్యారెక్టర్, కృష్ణ అనే క్యారెక్టర్ కూడా హీ కమ్స్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. అండ్ నాకు ప్లే చేసేదానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రోల్ అది అని చెప్పేసి అనిపించి, ఒకవేళ నో చెప్తే ఏమైనా రిగ్రెట్ ఉంటుందా అని చెప్పేసి ఆలోచించి పక్కా ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతావేమో అనిపించింది. వెంటనే సార్ చేద్దాం సార్ ఇది ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్న. అండ్ బ్యానర్ ఆర్కా మీడియా లాంటి ఒక సంస్థతో అసోసియేట్ అవ్వడం అండ్ హాట్స్టార్లో వస్తుందంటే రీచ్ ఎంతలా ఉంటుందో, నేను ఇంకా జనాలకి దగ్గర అయ్యేదానికి లైక్ ప్రతి సైడ్ నుంచి కూడా ఒక పెద్ద గ్రీన్ ఫ్లాగ్ కనిపించింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ దెన్ ఆర్కా మీడియాకి వెళ్ళడం, నేను ప్రొడ్యూసర్స్తో మాట్లాడటం, అండ్ ఐ వాజ్ ఆన్ బోర్డ్. అండ్ ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం కదా. ఉమెన్ సెంట్రిక్ ఫిలిం అనగానే లీడ్ మేల్ రోల్స్కి
ఎంతవరకు డ్యూరేషన్ ఉంటుంది సిరీస్లో? ఒక 20 minutes సిరీస్ మొత్తం నేను ఉంటా. డౌట్ వచ్చిందా స్టార్టింగ్లో? ఏం లేదు, లైక్ యునో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డ్యూరేషన్ ఆల్సో సమ్ టైమ్స్. ఎందుకంటే మీకు కోటబొమ్మలి పిఎస్లో నేను అది అబ్జర్వ్ చేశాను, డ్యూరేషన్ తక్కువ ఉండటం. అది యూసీ అంటే ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా యూనో ఎక్కువ ఎవరైనా ఏమైనా ఇంటికి తీసుకెళ్ళారంటే నేనే ఎక్కువ తీసుకెళ్ళి యాక్చువల్గా ఆపర్చునిటీస్ వైజ్ కానీ ఇది కానీ యూ నెవర్ నువ్వు ఎక్కడ ఏది దేనికి దారి తీస్తుంది అని చెప్పేసి రిసీవ్డ్ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఆ ఫిలిం తర్వాత. అంటే ఆబ్వియస్గా శ్రీకాంత్ గారు, శివాని, వరలక్ష్మి గారు అందరూ యూనో దే హవ్ డన్ ఎక్సలెంట్ జాబ్స్ ఫిలింలో. ఎవ్రీ వన్స్ గాట్ దేర్ ఓన్ పీస్ ఆఫ్ కేక్. అలాగే నాకు కూడా. అండ్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ద డ్యూరేషన్ ఆర్ ఎనీథింగ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టర్. ఏంటి ఆ రోల్ ఏంటి, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతుంది ఆ రోల్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను అంతవరకే చూసుకుంటాను. అండ్ యునో అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ ఆ స్పేస్లో. అసలు ఎప్పుడు ఒక్కరోజు కూడా డెంట్ ఫీల్ బ్యాడ్. అండ్ సర్ప్రైజింగ్ ఇందులో షో ప్రతి ఎపిసోడ్లో ఇట్ ఇస్ రివాల్వ్ అరౌండ్ దిస్ క్యారెక్టర్. కృష్ణ అనే క్యారెక్టర్ చుట్టే ఈ ప్రపంచం మొత్తం తిరుగుతుంటుంది అనమాట. ఓకే, సో వాడే ఇంపార్టెంట్ అక్కడ. యా, ఓకే. సో యక్షిని విషయానికి వచ్చేస్తే, యక్షిని అంటే బేసిక్గా ఒక సెగ్రిగేషన్. యక్షినిలో గుడ్ యక్షినీస్ ఉన్నారు, బ్యాడ్ యక్షినీస్ ఉన్నారు మైథాలజీ ప్రకారం. అండ్ మైథాలజీ నాలెడ్జ్ ఉంది. ఓకే యక్షిని గుడ్, ఒకే యక్షిని గుడ్ యక్షినీస్ ఉన్నారు, బ్యాడ్ యక్షినీస్ ఉన్నారు, మేల్ యక్షీస్ అని కూడా అంటారు కదా. సో ఇందులో ఈ యక్షిని గుడ్డా బ్యాడా? మా ఇక్కడ 2 రోల్స్ చూపిస్తున్నారు కంప్లీట్గా. మీరు యక్షిని చూడాలి. అదేంటి, ఏం రివీల్ చేయడానికి ఏం లేదా యక్షిని గురించి? చాలా రివీల్ చేయకూడదు, బికాస్ దెన్ పీపుల్ విల్ లూజ్ ఇంట్రెస్ట్. బట్ షీఈ్ అ వైల్డ్ క్యారెక్టర్. అది గుడ్ బ్యాడ్ రెండు కలిసి షేడ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు వాచ్ ద షో టు నో. నాకు అర్థం కాలేదు సార్. ఆవిడ ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు బేసిక్గా. ఓకే, సో ఇందులో మీకు ఒక 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ లా అనిపించింది. సో మోర్ దెన్ 2. యా. సో ఏదైనా ప్రీవియస్గా ఏమైనా సినిమాల రిఫరెన్స్ కానీ, లేదంటే ఎలా ఉండాలి ఏంటి గ్రౌండ్ వర్క్ కానీ ఏమైనా చేశారా? చాలా హోంవర్క్ చేశాను. ఎందుకంటే ఈ మాయా క్యారెక్టర్కి చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అండ్ వై షీఈస్ కమింగ్, భూమి మీద ఎందుకు వచ్చావు అని చాలా బ్యాక్ స్టోరీ ఉంది. సో ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ దాట్. I had to internalize her strengths and weaknesses, her past, her present, what she wants to do, what are her dreams, what makes her happy, what she has sacrificed, who she wants to sacrifice, you know, all that. So anni elements unnai. So all that I had to internalize, study, make notes. Secondly, Telugu is not my native language. So advance lo naku script icharu. So nenu prepare chesanu. Each and every word meaning nenu adiganu. What does it mean ani, so that I can internalize and make it my own. So chala homework chesanu. Also ee series lo konచెం classical dance undi. Okay. So I took a few lessons to again refresh my classical dance skills. So ani elements కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. Action episodes unnai. Actually when people look at me they think that